త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హయాత్ నగర్లోని జలమండలి సీజీఎం ఆఫీసును బీజేపీ నాయకులు ముట్టడించారు. గత 3 నెలలుగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో తక్కువ ప్రెజర్తో నీరు వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అధికారులు కావాలనే నీటి కొరతను సృష్టించి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్ముకుంటూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. నీటి సరఫరాలో అధికారుల లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పేద ప్రజలకు తాగునీరు అందించకపోతే ఎల్బీనగర్ వాసులతో కలిసి పెద్ద ఎత్తున జలమండలిని ముట్టడిస్తామని హెచ్చరించారు. తాగునీటి సమస్యను వెంటనే ఇంతకుముందు ఏ విధంగా అయితే వాటర్ వచ్చిన ఆ విధంగా రాకుంటే మాత్రం మళ్ళా సోమవారం నాడు వస్తున్నాం. ఈయన వంట మార్పు కార్యక్రమం గత 15 జనవరి నుంచి ఈ రోజు వరకు పట్టుకొని సీజన్ దగ్గరికి వచ్చినాం. అయ్యా 4-5 నెలలకి జీవన్ గారికి చెప్తున్నాం, మా సమస్య తీరలేదు, మీరైనా ఇచ్చండి సార్, కొంచెం దండం పెట్టండి, మీకు మాకు నీళ్ళు వస్తలేవు, కొనుక్కుందామంటే నాలుగు ఒక ట్యాంకర్ ఇస్తుంది మీ వాళ్ళు, ఈ ప్రాబ్లం అయితే కొంచెం దయచేసి చూడండి అని చెప్పేసి ఆయన కోలేదు వచ్చి సార్ తప్పకుండా సార్ చేస్తాము, డీజీఎం గారికి చెప్తామని చెప్పేసి ఏ జీఎం చెప్పినా డీజీఎం చెప్పినా సీజీఎం చెప్పినా ఈ రోజు వరకు సమస్య తీరలేదు. ఈ రోజు సప్లైలో కూడా పొద్దున 3 గంటలకు చేసి మళ్ళీ ఇదే పని, రోడ్డు మీద తిరగడం, నీళ్ళు సక్రమంగా రావట్లేవని ఇంటి ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, లో ప్రెజర్ వల్ల ఈ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళకు ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టేసి ప్రతిరోజు ఫాలోఅప్ చేయడమే జరుగుతుంది. ఈ సమస్యని పరిష్కారం చేయడానికి మాకు ఏంది మార్గం అని చెప్పామంటే ఏముంటుంది సార్, పైనుంచి పడుతుంది, సింపుల్ గా చెప్తారు పైనుంచి పడుతుంది. అరే ఎవరిదే వాళ్ళు పైనుంచి పని, ఒక ఆయన చెప్తాడు సాగర్ నుంచి వస్తుంది అంటాడు, ఏమైనా చెప్తాడు ఆటో నగర్ నుంచి రాష్ట్రం 4 రోజులకు వచ్చే సప్లై నుంచి వాటర్ సప్లై లేదంటాడు. మరి ఆటో నగరాలు అడగండి అంటే ఆటో నగరం సాయర్ నగర్ అంటాడు. వీళ్ళు వాళ్ళ మీద వేయడం, వాళ్ళు వీళ్ళ మీద వేయడం తప్ప నీళ్ళు మాత్రం సక్రమంగా ఈ రోజు వరకు దాకా లేదు.